నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు, నిపుణులు మామిడి గిర్ధర్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలమ్మా. చైనా ఆల్రెడీ ట్రిగ్గర్ చేసి పాకిస్తాన్ని ఇండియా పైకి అటాక్కి పంపించింది. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ కానీ లేకపోతే కనుక ఈ ఆసిఫ్ మునీర్ వెళ్ళటం, ట్రంప్ మాట్లాడటం, వీళ్ళు అంతర్గతంగా ఏదన్నా కుట్ర పన్నుతున్నారా అని కానీ, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానీ ఇవన్నీ చూసినట్టయితే డెఫినెట్గా థర్డ్ వరల్డ్ వార్ ఛానల్స్ క్రియేట్ చేయడం కాదు, పరిస్థితుల్ని బట్టి అనలైజ్ చేసి కొంతమంది చెప్తున్నారు అని అనుకోవచ్చు అంటారా? పరిస్థితులు అలా దారి తీస్తాయని? డెఫినెట్లీ నో, అబ్సల్యూట్లీ నాట్. చైనా మనతోటి అంత చావు దెబ్బ తిన్న తర్వాత, గల్వాన్ తర్వాత కంగు తిన్నారు. భారతదేశం ఇంత ధీటుగా సమాధానం ఇస్తుంది చైనా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే పాకిస్తాన్ వాడుకుంటుంది. అలాగే అమెరికా కూడా మనల్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని, వీళ్ళని వాడుకుంటుంది. అంతేగాని ఇవన్నీ ప్రాక్సీ వార్స్ జరుగుతాయి, కానీ ప్రత్యక్షంగా యుద్ధాలు జరగవు. ప్రత్యక్షంగా ఒక న్యూక్లియర్ పవర్ దేశాలతో యుద్ధం చేయాలంటే చిన్న మాట కాదు. ఎందుకంటే ఒక్క న్యూక్లియర్ అటాక్ అయినా ప్రపంచం అంతా కూడా ఒక విధమైనటువంటి ఎన్విరాన్మెంటల్ డార్క్నెస్ లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే హిరోషిమా, నాగాసాకిలో వేసినటువంటి బాంబుల ఈల్డ్ ఏదైతే ఉందో దానికి కనీసం అంటే 1000 రెట్ల ఎక్కువ పవర్ఫుల్ ఉన్నవి ఇప్పుడు ప్రతి దేశం దగ్గర చిన్న బాంబులు కూడా అంత ఈల్డ్ ఇస్తాయి. కాబట్టి ఒక్కసారి అటాక్ చేస్తే కనుక అది ఆ దేశంలో అక్కడ మాత్రమే కంటామినేషన్ ఉండదు, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. అందుకని న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం రావడం కల్లా. కానీ ఈ యొక్క ఆధిపత్య పోరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. ఎవరు ముందర ఎవరు వెనకాల అన్నది జరుగుతూనే ఉంటుంది. దాంట్లో గేమ్స్ అందరూ ఆడతారు. కొన్ని విషయాల్లో అమెరికా మనకు సహాయం చేస్తుంది, కొన్ని విషయాల్లో మనకు వ్యతిరేకంగా ఉంటుంది. అది ఫర్ ఇన్స్టెన్స్ మనకు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి, లదాఖ్ సంబంధించి చైనాతో మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా మన పక్షాన్ని నిలబడి, అరుణాచల్ ప్రదేశ్ భారత అభిన్న భాగమని అమెరికా ఒప్పుకుంటుంది. అలాగే మనకు చైనాతో జరుగుతున్న యుద్ధాలన్నింటిలో కూడా వాళ్ళు సహాయం చేస్తుంది. ఆ బార్డర్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఏం జరుగుతుందో ప్రతి నిమిషం, ప్రతి అంగుళం కూడా వాళ్ళు మనకు ఫీడ్ ఇస్తుంది అమెరికా. కానీ పాకిస్తాన్కి వచ్చేసరికి మాత్రం మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ సమర్థిస్తుంది. సో ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చేస్తుంటారు, మనం మన ఇంట్రెస్ట్ కోసం మనం చేస్తాం. ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి సర్టిఫికేషన్ కోసం మనం వెయిట్ చేయట్లేదు. బలవంతుడికే గౌరవం ఉంటుంది. గతంలో మన ప్రభుత్వాలు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మన మీద బాంబులు పడతాయేమో, ఆంక్షలు విధిస్తారేమో, అమెరికా ఏమనుకుంటుందో, ఇవన్నీ భయపడ్డాము. యుఎన్ ఏమంటుందో. కానీ మోదీ గారు కాదే, ఫస్ట్ టైమే పూరి సర్జికల్ స్ట్రైక్ చేశారు, రెండోసారి పాలకోట కొట్టొచ్చు, ఈసారి ఆపరేషన్ సింధూర్ లో చాలా పెద్ద ఎత్తున కొట్టాం. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం బలవంతులమని నిరూపించుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు మనకు వ్యతిరేకంగా ఒక్క శక్తి కూడా మాట్లాడు, ఇంక్లూడింగ్ మన అడ్వర్సరీ చైనా కూడా మాట్లాడు. ఆపరేషన్ సింధూర్ లో ఏమన్నారు? వి రిగ్రెట్ అన్నారు, ఇది జరగకుండా ఉంటే బాగుంటుంది అన్నారు. కానీ భారతదేశం పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి కొట్టడం మేము ఖండిస్తున్నాం, ఇటువంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు, చైనా కూడా ఇవ్వలేదు. కాబట్టి మూడో ప్రపంచం అయితే ఎక్కడొస్తుందమ్మా? ఎక్కడ రాదని లోకలైజ్ యుద్ధాలు ఉంటాయి. ప్లస్ యునైటెడ్ నేషన్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. గతంలో యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ దాన్ని తయారు చేయడం యొక్క కారణం ఏంటి? ప్రపంచంలో మళ్ళీ ఇంకో ప్రపంచ యుద్ధం రాకూడదు, యుద్ధాలను ఆపాలి అని చెప్పి దాన్ని తయారు చేస్తారు. ఈ రోజు దానికి గౌరవం ఏముంది? దాని మాట ఎవరు వింటున్నారు? అసలు కంప్లీట్ గా ఒక టాకింగ్ క్లబ్ లాగా తయారైంది. కాబట్టి దానికి ఎక్కడా కూడాను దానికి ఎవరు దాని మాట వినేటువంటి పరిస్థితి లేదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయి, అవసరాలే ఉంటాయమ్మా. ఎవరు పర్మనెంట్ శత్రువులు లేరు, పర్మనెంట్ మిత్రులు లేరు. వాళ్ళ పర్మనెంట్ అవసరాల కోసం కొంతమంది కొన్ని దగ్గర కలుస్తారు, కొన్ని దగ్గర కలవరు, వాళ్ళ ఇష్టం. ఇది టిపికల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకు షియా దేశమైనటువంటి ఇరాన్, పక్కనే ఉన్నటువంటి షియా దేశమైన అజర్బైజాన్, వీళ్ళిద్దరూ ఆపోజిట్ క్యాంప్ లో ఉన్నారు. అజర్బైజాన్ కి ఇరాన్ కి మధ్యలో వీళ్ళకి కామన్ బార్డర్ ఉన్నటువంటి అర్మేనియా ఒక దేశం ఉంది. అర్మేనియా క్రిస్టియన్ దేశం. అర్మేనియాని ఒక షియా దేశమైన ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, ఒక హిందూ దేశమైన భారతదేశం సపోర్ట్ చేస్తుంది. కానీ ఇంకొక షియా దేశం అజర్బైజాన్ అర్మేనియాకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది. ఒక షియా దేశం వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఈ షియా దేశానికి యహూదీ జూయిష్ స్టేట్ ఇజ్రాయెల్ వాళ్ళని సమర్థిస్తుంది. ఇది ఈ కిచిడిని ఎలా చెప్తాము? కాబట్టి ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఏది కూడా స్ట్రైట్ గా ఉండదమ్మా, ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదానికి కల్లా జరగదు. చిన్న చిన్న యుద్ధాలు
రైట్ అజంప్షన్స్ అంతే, ఒక టీఆర్పీ కోసం చెప్పుకోవడమే కానీ రియల్ పాలిటిక్ అన్నది మనం ఈ యొక్క వార్ గేమ్స్, తర్వాత ఈ డిప్లొమాటిక్ గేమ్స్, ఆధిపత్య పోరు ఇవే ఉంటాయి. ఒకరి చేయి పైకి ఉందంటే ఒకరి చేయి మళ్ళీ దాని పైకి వచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇవన్నీ ఇలాగే జరుగుతుంటాయి, చెస్ లాగా నడుస్తుంటుంది ఇది, అంతకుమించి ఏం లేదు. భారతదేశం మాత్రం ఇప్పుడు ఎవరు మనల్ని ఇగ్నోర్ చేయరు. రెండు, మనం వస్తున్నటువంటి పరిస్థితుల్లో భయపడుతున్నాం, మనల్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు చైనాని ఎలాగైతే వాళ్ళు పూచిగా చూపిస్తున్నారో, రేపు భారతదేశాన్ని కూడా ఒక రాక్షసుడిగా చూపించినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకు? వాళ్ళ ఆధిపత్యం ఉన్న భయం ఉంటుంది. ఇలాగే జరుగుతుందమ్మా, ఇంతకు మించి మనం భయపడాల్సింది లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.